నంబర్ తెలిసిన కొద్ది మందికి మీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్లో అమ్మగారు నాన్నగారు ఫోటో ఉంటుంది. అది గమనిస్తే చాలా అంటే ఎక్కడో కళ్ళు చెమర్చిపోతాయి సార్. అంటే అమ్మని నాన్నని మీరు గుర్తుపెట్టుకున్నారా అంటే చిన్నపిల్లలకు ఉంటుంది ఆ మనస్తత్వం. మీరు వాళ్ళకి దండం పెట్టుకోండి, బయటకు వెళ్ళను, ఫోన్ ఆన్ చేస్తే వాళ్ళు కనపడాలి. అది జనరేషన్తో పాటు వెళ్ళాలి అంటారు, కానీ జనరేషన్ కొన్ని మనం చెబితే చేయరమ్మా. ఇదివరకు మనం ఇళ్లలో చూసేవాళ్ళం, ఫస్ట్ ఎంటర్ అవ్వగానే వాళ్ళ తాతగారి ఫోటో, వాళ్ళ అమ్మమ్మ ఫోటో. ఇప్పుడు జనరల్గా పెయింటింగ్స్ ఉంటున్నాయి తప్ప, బట్ అది మర్చిపోకుండా ఉంటే బాగుంటుంది. బట్ నాకు మటుకు వాళ్ళు లేకపోతే అసలు మనం వాళ్ళు చేసుకున్న పుణ్యమే మనం ఇలా ఉండటానికి కారణం అని నమ్ముతాను. అందుకనే కంపల్సరీగా మా పిల్లలందరూ కూడా, మా బ్రదరు, మా ఫాదర్ బతికున్నప్పుడు బాగా క్లోజ్గా ఉండేవారు. మామూలుగా ముసలాళ్ళ గదిలోకి వెళ్ళరు కదా, బాగా అని వెళ్ళిపోతారు. వీళ్ళు కూర్చొని మా ఫాదర్కి గడ్డం గీయటం గడ్డం గీస్తే 10 పైసలు ఇవ్వటం అయినా చాలా బాగుంటుంది సార్. తాతగారి దగ్గర 10 పైసలు వస్తాయి అట్లా. లక్కీ గాట్ గుడ్ ఫ్యామిలీ అండ్ గుడ్ చిల్డ్రన్. మా సిస్టర్స్ కానీ, మా అల్లుళ్ళు కానీ. సో అంతకన్నా, ఎందుకంటే ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత, ఈ కమ్యూనికేషన్ వచ్చిన రిలేషన్షిప్స్ అన్నీ దూరం అయిపోతాయి అమ్మా. అవును సార్. వెళ్ళటం అనేది లేదుగా, ఫోన్లోనే మాట్లాడేసుకుంటాం. సో మాకు మట్టుకు దేవుడు ఇచ్చిన అదృష్టం అంటే అందరం ఎక్కువ మీట్ అవుతూ ఉంటాం, ఎక్కువ కలుస్తూ ఉంటాం. మేమే ఫ్రెండ్స్, మేమే బంధువులు. అది ఒకటి చాలా గొప్ప అదృష్టం. అది అలా అందరూ ఉండాలని కోరిక. ఎవరికి ఎంత వీలుంటే, మొన్న తీసిన శతమానం భవతి కూడా అంత హిట్ అవడానికి కారణం ఏంటంటే, అంత అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి చూడండి రా పిల్లలు, అంటే ఊరిని బాగా నచ్చిన సినిమా అది. అలా కొన్ని మనకున్న రిలేషన్షిప్స్, ఫ్రెండ్స్ అంటే మనం ఎవరికైనా ఏంటంటే వాళ్ళ జర్నీలో ఫ్రెండ్స్ పర్మనెంట్గా ఉండే ఫ్రెండ్, పదో క్లాస్ నుంచి ఎండ్ వరకు ఉండే ఫ్రెండ్స్ వెరీ రేర్ కదా, పాసింగే కదా. అవును సార్. మీకున్నారా సార్ అలా? అంటే కష్టం, ఎవరికైనా కష్టమే. అంటే ఇండస్ట్రీలో మీ ప్రయాణంతో ఎక్కువ ప్రయాణం మీతో ఇండస్ట్రీలో అంటే యాజ్ రైటర్ సత్యానంద్ లాంటి వాళ్ళు, ఇట్లా అశ్విని దత్తు ఫ్రెండ్స్ అంటే ఐ కీప్ గుడ్. షూటింగ్ ఉన్నా లేకపోయినా వాళ్ళ షూటింగ్ అందరితో. అవును సార్, అఫెక్షనేట్గా ఉంటారు ఎవరైనా కంపల్సరీగా. నాకు ఆ విధంగా ఐఎమ్ బ్లెస్డ్. ఆల్ మై ప్రొడ్యూసర్స్ ఆర్ మై ఫ్రెండ్స్, ఆల్ మై హీరోస్ ఆర్ మై ఫ్రెండ్స్, వయసుకు తేడా లేకుండా. యు వెరీ యంగ్ ఎట్ హార్ట్ సార్, మీకు తెలుసా ఆ విషయం? అంటే అందరితో సరదాగా ఉంటుంది. అంతేకాదు సార్, యూఆర్ వెరీ యంగ్ ఎట్ హార్ట్. అంటే ఎప్పుడు ఒక లెజెండరీ డైరెక్టర్ని చూస్తుంటే అనిపిస్తుంది, కానీ మీరు మాట్లాడే విషయాలు కానీ, మీ ప్రపంచ అవగాహన, మీరు ఉన్నంత అప్డేటెడ్గా అండ్ చాలా చాలా వెరీ ఇన్స్పైరింగ్ సార్. అంటే ఒకటే స్వప్న, సౌందర్యలహరి అనే ప్రోగ్రామ్ ఈటీవీలో చేసినప్పుడు దాని వెనక చాలా ఉద్దేశం ఉందమ్మా. మాట్లాడకపోవటానికి 40 ఏళ్ళగా మాట్లాడలేదు, ఒక్కసారి మాట్లాడేటప్పుడు ఇది 40 ఏళ్ళ నుంచి ప్లాన్ చేసిన విషయం కాదు. అవును అవును. 40 ఏళ్ళగా మాట్లాడకపోతే నా మాటలు ఫ్యూచర్లో వింటారని ఉద్దేశం చేసింది కాదు. మాట్లాడితే 10 మందికి ఉపయోగపడేది మాట్లాడాలని నమ్మకంతో మన సినిమా తీసి మన గురించి ఇది బాగా ఆడుతుంది, బాగా ఆడుతుంది, ఇంతే మాట్లాడతాం. అది జనానికి ఉపయోగం కాదు. సౌందర్యలహరి ప్రోగ్రాంలో ఏంటంటే జర్నీ గురించి 50 years అయిన సందర్భంగా ఫస్ట్ టైం ఐ వాంట్ టు ఓపెన్. ఎవరు నాకు ఏమి ఇచ్చారు, వాళ్ళు లేకపోతే నేనేమయ్యేవాడిని. అంటే గ్రాటిట్యూడ్ టు ది ప్రొడ్యూసర్స్, గ్రాటిట్యూడ్ టు ది ఆర్టిస్ట్, గ్రాటిట్యూడ్ టు ది టెక్నీషియన్స్. ఇవ్వాల్సిన బాధ్యతతో చేసిన ప్రోగ్రాం. అదేమైందంటే ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు కదా, ఎన్నేళ్ళు మాట్లాడలేదు, తనకు మాట్లాడండి అని ప్రతి చోట. సో మాట్లాడేది ఒకళ్ళకో ఇద్దరికో ఉపయోగపడినా కూడా మాట్లాడాలని నా ఉద్దేశం. అప్పుడే అందుకే యూ హెల్డ్ బ్యాక్ ఫర్ సో లాంగ్. ఆ తర్వాత
బట్ అందరితో చాలా సన్నిహితంగా ఉంటారని మాత్రం ఎవ్రీబడి మీ టీంలో వర్క్ చేసిన వాళ్ళందరూ ఫీల్ నన్ను అవుతారు. పిలిచే ఫంక్షన్స్ పార్టీస్కి సంగీతకి కూడా నన్ను పిలిస్తే నాకు అర్థం కాదు. ఏది పిల్లలతో డ్యాన్సులు చేస్తా ఉంటే మేమేం చేస్తామే అంటాను నేను. మీరు రావాలి అంకుల్, మీరు తప్పకుండా రావాలంటా ఉంటారు. సరే వాళ్ళ కోసం వెళ్ళి 10 నిమిషాలు ఉండి వచ్చేస్తూ ఉంటాను. సో అది నాకు సరదా అసలు. బాగా ఎక్కువ ఎప్పుడు 10 మంది ఉండాలి. అండ్ ఇటువంటి డిస్కషన్స్. అండ్ నీతో కూడా అన్నా కదా, మీరందరూ మీడియా నుంచి వస్తున్నారు, మీ ప్రొఫెషన్ మీరు చేస్తూ మీడియా ద్వారా ప్రజలకు చెప్పాల్సింది కూడా చెప్పండి అని. అవును, చాలాసార్లు చెప్పారు సార్ మీరు, చాలాసార్లు. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేది చెప్పడం వేరు, అనవసరమైన ఓకే. సో ఇది ఓం నమో వెంకటేశ పిక్చరు ఇచ్చిన సాటిస్ఫాక్షను నా జర్నీలో అన్నమయ్యకి ఎంత అనుభూతి పొందానో అంతకన్నా ఎక్కువ అని చెప్పటం, సేమ్ దేవుడు కనుక ఎక్కువ అని చెప్పినా నష్టం లేదు. కనుక ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. వెంకటేశ్వర స్వామితో జర్నీ ఇన్నేళ్ళ నుంచి చెప్పాను కదా, ఎస్ఎల్సి ఫస్ట్ గుండిచ్చిన కాడి నుంచి ఇప్పుడు వరకు వెంకటేశ్వర స్వామితో నాకున్న కనెక్షను ఇలా కొనసాగుతూ ఓం నమో వెంకటేశ్వర టైటిల్తోనే, అంటే ఇదే లాస్ట్ పిక్చర్ అని చెప్పను, అయినా కూడా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను అంటున్నా. ఒకవేళ అయినా కూడా, బికాజ్ మేము ఒప్పుకోం సార్ లాస్ట్ పిక్చర్ అంటే. అదే లాస్ట్ పిక్చర్ అంటే మంచిదైతేనే ఏదో. ఇప్పుడు గంగోత్రి 100వ సినిమా నాకు హిట్ అయినా కూడా చాలామంది వచ్చి ఏమంటే బ్లాంక్ చెక్ ఇస్తాను, కొత్త ఆర్టిస్టులతోనే సరే ఎంతైనా తీయండి అని చెప్పినా కూడా నేను తీయలే. డబ్బు అంటే దాని మీద ఎంతైనా ఫిలప్ చేసుకోవచ్చు, అది ఖర్చు అయిపోతుంది. బట్ పేరు నా మైండ్కి నచ్చితే కానీ చేయలేను. సో ఈ అతిరామ్ బాబాజీ కథ కన్నా గొప్ప కథ కానీ భక్తుడిది అయితే, భక్తి సినిమా అయితే అంతకన్నా గొప్పదేమైనా చేయగలిగితే చేస్తాను. సోషల్ సినిమాలో అందరూ అడిగినట్టు మీరు దీంతో ఆపేయకూడదు, సోషల్ సినిమా కూడా చేయాలంటున్నారు కనుక అందులో కూడా ఏదైనా మంచిది అంటే చూచాక రఫ్గా ఐడియా ఉంది, చాలా మంచిది మనం చెప్పాం, అది కూడా గర్వంగా ఫీల్ అవుతారు ఆడియన్స్ అని ఫీల్ అయితే తప్ప నేను చేయను. అది టైం ఎంత పట్టినా సరే, 2 ఏళ్ళు ఆగినా అట్లా అయితేనే చేస్తాను నేను. బట్ ఇప్పుడు వరకు మటుకు ఐఎమ్ వెరీ వెరీ కంటెంట్. ఓం నమో వెంకటేశ్వర మటుకు ఎంత కంటెంట్గా ఉన్నానంటే, ఆ మధ్య కొంచెం సిక్ అయినా కూడా మధ్యలో షూటింగ్ టైంలో మట్టుకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే స్వామి చూసుకుంటాడు అనుకునేవాడిని. న్యాచురల్గా ఒక ఏజ్ వస్తే అప్పుడప్పుడు వచ్చాను, ఏజ్ వచ్చినా రాకపోయినా సిక్ అవడానికి ఆశ్చర్యం వేసేది సార్. అంటే మామూలుగా యంగ్స్టర్స్ కూడా నడవడానికి అంటే సందేహించేలాంటి బురద అలాంటి ప్రదేశాలు, కొండలు, లోయలు మీరు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. ఎన్ని గంటలు సార్ అసలు, అది కూడా మేము ఊరికే ఏం చేయకుండా మాకు అంటే అది వర్క్లో ఉన్న పవర్. అది మా వర్కే వర్షిప్ అంటారు కదా, వర్కే దేవుడు. వర్క్లో ఉన్న పవర్ ఆటోమేటిక్గా వర్క్ కాకుండా కాలక్షేపానికి వెళ్ళినప్పుడు కర్ర సపోర్ట్ కావాలి. చెప్తాను, ఎవరు ఎంత ఏజ్ వచ్చినా కూడా. అదే వర్క్ అనేటప్పటికే నిజంగా నడవలేనాడు కూడా గబుక్కుని టర్బన్ కట్టుకుని దున్నమంటే ఆ ఫీల్ వస్తుంది. అలా ఈ మంచి సీన్ తీస్తాం అనేటప్పుడు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. ఓం నమో వెంకటేశ్వర్లో ప్రతిరోజు ఒక ఎనర్జీ ఉండేది అనమాట. వాళ్ళ ఈ సాంగ్ మనం ఆలోచించుకుంటాం, నైట్ ఆలోచిస్తాం, వాళ్ళు తీయాల్సిన షార్ట్స్ అని అది తీస్తే కానీ వెంటనే సాటిస్ఫాక్షన్, ఆకలి తీరదు. అందుకనే నడిచేస్తాం, దిగటం ఎక్కటం అసలు ఏం గుర్తురాదు అనమాట. శుభ్రంగా అబ్బా భలే సీన్ తీసామనే గుర్తు పడుకోవటం. నైట్ మంచి ఎప్పుడు నాకు ఎక్కువ నిద్రలో వస్తాయి, ఎర్లీ మార్నింగ్ నిద్రలో మంచి మంచి ఐడియాలని. సరే స్వామి ఇస్తున్నాడు, మనం చేస్తున్నాం అనుకుని అలా పూర్తి చేసాం. ఫిబ్రవరి 10th రిలీజ్ అవుతుంది. ఇది యూట్యూబ్లో పర్మనెంట్గా ఉంటుంది కనుక ఈ ఫిబ్రవరి 10th మళ్ళీ ఏం పర్లేదు సార్ ఉన్నా కూడా రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా ఆ స్వామి దయ వల్ల ప్రేక్షకులు అందరూ నచ్చి ఒక భక్తి సాగరంలో మునిగి తేలుతారనే నమ్మకం నాకుంది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మొత్తం ఆంధ్రదేశంలో ఉన్న ప్రేక్షకులకి, అన్ని దేశాల్లో తెలుగు వారికి
అదొక తిరుపతి ప్రసాదం లాగా, తిరుపతి లడ్డు లాంటిది అని భావిస్తూ మీ అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం సార్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి సార్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.